రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయండి, కుంగిపోయిన పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేపట్టండి అంటూ వీటిపై ఎలాంటి ఎంక్వైరీ అయినా చేసి చర్యలు తీసుకోండి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడారు. గడిచిన 10 సంవత్సరాల్లో నీళ్లు, నిధులు, నియామకాలపైనే సంపూర్ణంగా కృషి చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాకముందు వ్యవసాయం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో గమనించాలని తెలిపారు. 2-3 పిల్లర్స్ కుంగిపోవడంతో దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. ఇలా రాజకీయాలు అనేవి ఎన్నికలప్పుడే ఉండాలి. ఎన్నికల తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. తప్పకుండా ప్రజలకు ఏం ఇబ్బంది అయినా ప్రతిపక్షం పార్టీగా మేము తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయండి. అదేవిధంగా మేడిగడ్డను కూడా అది కంప్లీట్ చేసి మరమ్మతులు చేసి దాన్ని సాగులోకి తీసుకురావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయండి. ఆ మేడిగడ్డలో ఏదైతే ఉండిపోయినటువంటి పిల్లర్ ఉందో దాన్ని మరమ్మతు చేసి దాని మీద మీరు ఎటువంటి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పుంటే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. మీకు అధికారం ఉన్నది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కాబట్టి దాన్ని కొనసాగించే విధంగా ఇవాళ రైతు బంధు కూడా ఇప్పటివరకు ఇంకా కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డిని ఉద్దండాపూర్కి వెళ్ళి మొదట నీళ్ళు వచ్చేది పరిగి నియోజకవర్గానికి. కాబట్టి మొన్ననే ఎన్నికల ముందు 2 సాధించినటువంటి తెలంగాణలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణ సాధననే ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల మీదనే దృష్టి సాధించడం. ఆ తరహాలో నీళ్లు కానీ, నియామకాలు కానీ, నిధులు కానీ అన్నీ కూడా సంపూర్ణంగా ప్రజలకు అందించే విధంగా గడిచిన 10 సంవత్సరాల్లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేసిన సంగతి మనం అందరం కూడా చూసినాం. ఏ ఎన్నికలు జరిగినా గతంలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడం, మరి నిధుల రూపకంలో తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా వచ్చినటువంటి సంపదను అన్నింటినీ కూడా పేదలకు పంచాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలని దేశంలో లేనటువంటి సంక్షేమాలు అందించడం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దాదాపు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం. దాంతోపాటు నీళ్లు, సాగునీరు అయితే మీరు చూస్తుంది. తెలంగాణ రాకముందు ఏ రకంగా వ్యవసాయం ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవసాయం అభివృద్ధి చెందింది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోవడం, దాన్ని అలా రాద్ధాంతం చేసి గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద పెద్ద తప్పు చేసింది కేసీఆర్ ఒక ప్రతిదానికి నెపం నెట్టి ఇవాళ కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంది. మరి నిన్ననే చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా సందర్శించాం. అక్కడ 85 పిల్లర్లు ఉన్నాయి. అక్కడ ఒక 2-3 పిల్లర్లనే చిన్నగా ట్రాక్ రావడం, మరి మిగతా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. దాన్ని పెట్టి అలా నీళ్లు కూడా రైతులకు ఇవ్వకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏదో పెద్ద తప్పు చేసిందని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన మనం అందరం కూడా చూస్తున్నాం. వాళ్ళు కూడా సందర్శించారు. దాన్ని మరమ్మతులు చేయాలి. మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ తప్పుదమ్మా, ఎవరు తప్పుదో దాని మీద ఎంక్వైరీ చేయండి. తప్పకుండా దాన్ని మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. తప్పకుండా ఇది కావాలని ఇలా టీఆర్ఎస్ మీద కోపం ఉంటే ప్రజల మీద చూపించద్దు, రైతుల మీద చూపించద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి